ఇక చూడు రే, భూమి మీద నూకలున్న ఎంటర్ చూసినావు, గది గిదే కావచ్చు. ఈ బుడ్డ బుజ్జి, ఈ బుజ్జిని కన్నా తల్లిదండ్రులు వీళ్ళు నిజంగా అదృష్టవంతులు కావచ్చులా. చూస్తురు కదా, ఆ బుజ్జి మంచిగా ఆడుకుంటేందుకు ఏదో బయటికి వెళ్తుంది, ఓని కట్టుకొని నవ్వుకుంటా ముడుచుకుంటా బయటికి వెళ్తుంది. మరి ఎదురుగా వస్తాడు ఆడు కారోడు ఆరనన్న కొట్టాలి, లేదు బుడ్డపిల్లి వస్తుందని ఆపాలి, లేదు ఆపుడు కాదు, తలిగించి ఏకంగా బుజ్జి మీదంగానే తీసుకుపోతుండు కారు. ఇంకా చూడు, ఆ బుజ్జి అదృష్టవంతురాలు కాటికి బతికింది, కానీ లేకపోతే వాళ్ళని బతికే కావీలేనా అది? అవురా పిల్ల, కళ్ళు ఏమన్నా పెళ్లికి పోయినాయి అని, లేకపోతే ఎవరికైనా దానం చేసి వస్తున్నావా? ఇసవంటి పాలతుగాళ్ళు ఏం చేస్తారంటే, బండిలో తాళ చేయి పెట్టినామా, తిప్పిన క్షణాన్ని పక్క పాయింట్ ఎమ్మడే సేది పాటలు వస్తూనే ఉంటాయి, సౌండ్ కూడా పెట్టుకొని పోతూనే ఉంటారు. ఆ పక్క పాయింట్ చూడరు, ఎదురుగా చూడరు, ఏం చూడరు, అంతే. తల్లితే సప్పుడు రాదు అనుకొని పోతారు. కనీసం ఆ బుజ్జి తల్లిలో సప్పుడన రాకుండా వచ్చినానికి, బుజ్జి నువ్వు ఏ జన్మలో ఏ పుణ్యం చేసినావు నీ అయ్యా మేము పుణ్యం చేసినావు కానీ బతికి బయటపడ్డావు. కానీ గిసవంటి వాళ్ళు ఈ మధ్య కాలాన పైసలు ఉతకపోతున్నాయని కార్లు కొంతూరు, లేకపోతే డ్రైవింగ్ వచ్చినా రాకున్నా కానీ కారు కొన్నాక అదే డ్రైవింగ్ వస్తలే అనుకుంటారు కొంతమంది ఉన్నారు. ఇంకో గసంటి వాళ్ళు కారు కొనుక్కొని తిరుగుతారు. వాయ్య బుడ్డ పిల్లలు ఉంటారు మా అమ్మ, కానీ పిల్లలు చంపకూరి. మీకు వచ్చిన డ్రైవింగ్ తోటి అసలు మీకు లైసెన్స్ ఎట్లా వచ్చిరో పాడైపోయి నాకైతే అర్థమవుతలేదు. కానీ ఆ బుజ్జిది మాత్రం అదృష్టం అంటే వాళ్ళు అంటే గా బుజ్జిదే కావచ్చు, దేవుడు మొత్తం గా బుజ్జి దగ్గరనే ఉన్నట్టుండులా.